సూపర్ టేస్టీ అటుకులతో చేసే స్వీట్ కర్ణాటక స్పెషల్ పంచకజ్జాయ రెసిపీ. నమస్తే, సిరిసిరి క్రియేషన్కి స్వాగతం. చాలా సింపుల్గా 5 నుంచి 10 నిమిషాల్లోపు ఈ స్వీట్ చేసేసుకోవచ్చండి. పండుగ రోజుల్లో, విడి రోజుల్లో కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు. చాలా సులువుగా చేసేసుకోవచ్చు. ముందుగా ఈ పంచకజ్జాయ స్వీట్ చేయటానికి ఒక అరకప్ నీళ్లు తీసుకొని ఇందులోకి సువాసన కోసం ఒక యాలక్కాయ వేసుకోవాలి. తరువాత ఇందులోకి ఒక అరకప్ బెల్లాన్ని కలుపుకోవాలండి. ఈ బెల్లం నీళ్ళల్లో పూర్తిగా కరిగిన తర్వాత ఈ నీళ్ళని లైట్గా జిడ్డుగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూస్తున్నారు కదండి, కాసేపటికి ఈ నీళ్లు పట్టుకుంటే గనక జిడ్డుగా మారిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి, ఫ్లేమ్ ఆఫ్ చేసేసి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచి రోస్ట్గా వేగించుకోవాలి. ఇవి రోస్ట్గా మారిన తర్వాత ఇందులోకి కిస్మిస్ కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచి కిస్మిస్ వేగేంత వరకు వేగించుకోవాలి. అన్నీ రోస్ట్గా మారిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్ అటుకుల్ని కలుపుకోవాలి. ఈ అటుకులు కలిపిన తర్వాత వీటిల్లో పచ్చివాసన పోయేంత వరకు, ఇవి రోస్ట్గా మారేంత వరకు వేగించుకోవాలండి. కాసేపటికి ఇవి ఇలాగా రోస్ట్గా మారిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందు బెల్లం పాకం తయారు చేసాం కదండి, ఆ బెల్లం పాకాన్ని ఒక స్ట్రైనర్లో ఫిల్టర్ చేసి ఇందులో కలుపుకోవాలి. ఈ పాకం కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టి ఒకసారి బాగా ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ అటుకులు పాకాన్ని పీల్చుకొని ముందుగా మెత్తగా అయిపోతాయండి. తరువాత ఇవి క్రిస్పీగా అవుతాయి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలండి, ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టి. పాకం కలిపిన తర్వాత మెత్తపడి చివరికి క్రిస్పీగా అవుతాయండి. చూస్తున్నారు కదండి, ఇలాగా గరిటెతో పట్టుకుంటే సెపరేట్ అయిపోయి పడిపోతున్నాయి. ఎంతో టేస్టీగా ఉండే పంచకజ్జాయ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, తొందరగా అయిపోతుంది 10 నిమిషాల్లో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.